నమస్తే ఫ్రెండ్స్, నా మాట ఫుడ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో అటుకుల లడ్డు తయారీ విధానం చూద్దాం. అటుకుల లడ్డు తయారు చేయడానికి కొద్దిగా మందంగా ఉండే అటుకులను తీసుకుంటున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన కడాయి పెట్టిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోవాలి. తర్వాత 1 గ్లాస్ అటుకులు కడాయిలో వేస్తున్నాను. అటుకులు వేసిన తర్వాత ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి. కొద్దిగా కలర్ మారే వరకు వేయించుకోవాలి. తర్వాత ప్లేట్లో వేసి చల్లారబెట్టుకోవాలి. అదే కడాయిలో 1/2 కప్పు పల్లీలు వేసి వేయించుకోవాలి. దోరగా వేయించుకోవాలండి. తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ప్లేట్లోకి తీసుకున్న తర్వాత చల్లారబెట్టుకోవాలి. తర్వాత పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత 1/2 కప్పు ఎండు కొబ్బరి కట్ చేసి కడాయిలో వేస్తున్నాను. తర్వాత ఈ విధంగా వేయించుకోవాలి. ఎండు కొబ్బరి ప్లేస్లో పచ్చి కొబ్బరి అయినా తీసుకోవచ్చండి. ఎండు కొబ్బరిని ఎక్కువగా వేయించకుండా లైట్గా వేయించి ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత కడాయిలో 1 స్పూన్ నెయ్యి వేస్తున్నాను. తర్వాత కాజులు వేసుకోవాలి. కిస్మిస్లు వేసుకోవాలి. కట్ చేసిన బాదాంలు వేసుకోవాలి. తర్వాత దోరగా వేయించి ప్లేట్లోకి తీసుకోవాలి. అటుకులు చల్లారబెట్టిన తర్వాత జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ప్లేట్లో వేసుకోవాలి. తర్వాత పొట్టు తీసిన పల్లీలు వేసి గ్రైండ్ చేసి ప్లేట్లో వేసుకోవాలి. తర్వాత ఎండు కొబ్బరి వేసుకోవాలి. తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత అటుకులు తీసుకున్న గ్లాస్తో కట్ చేసిన బెల్లాన్ని సగం గ్లాసు జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. స్వీట్ ఎక్కువగా కావాలనుకుంటే 1/4 గ్లాస్ అయినా లేదా 1 గ్లాస్ అయినా బెల్లాన్ని తీసుకోవచ్చు. బెల్లం ప్లేస్లో షుగర్ అయినా తీసుకోవచ్చండి. తర్వాత యాలకుల పౌడర్ వేసుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా బాగా కలుపుకోవాలి. నెయ్యి వేడి చేసి 3 స్పూన్ల నెయ్యి వేస్తున్నాను. తర్వాత బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ముద్దగా రాకపోతే నెయ్యి సరిపోకపోతే మరో 2 స్పూన్ల నెయ్యి వేసి కలుపుకోవాలి. ఇలా ముద్దగా వచ్చిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసి కలుపుకోవాలి. తర్వాత ఈ విధంగా నచ్చిన సైజులో లడ్డూలను తయారు చేసుకోవాలి. అన్నీ ఇదే విధంగా తయారు చేసుకోవాలండి. ఇలా తయారు చేసుకున్న అటుకుల లడ్డూలను శ్రీకృష్ణుడికి ప్రసాదంగా పెట్టవచ్చు. మెత్తగా మృదువుగా చాలా టేస్టీగా ఉంటాయండి ఈ అటుకుల లడ్డూలు. ఎవరైనా తొందరగా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చూశారు కదా అటుకుల లడ్డు తయారీ విధానం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా మాట ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.